నిన్ను చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది. అందుకే నీకు చదువు చెప్పించాను, వాడిని పనిలోకి పంపించాను. కాన్వకేషన్ నల్లగౌన్లో నీ అందం చూడటం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను. నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను. 525 రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా 450 రూపాయలు నా చేతిలో పెట్టడానికి 1725 రూపాయలు అంటే 1725 రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి 400 రూపాయలు నా చేతికిస్తూ లెక్కలడడానికి నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి చావపోతే ఈ శరీరంలోంచి 3 బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యుడు అప్పల్లో సైతం మాట్లాడుతున్నాన్ని నీకు తెలియడం లేదా? తెలియడం లేదు. అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క కావాలది. మిస్టర్ ప్రకాష్, పగిలిన హృదయాల మధ్య అడ్డుగోడలక్కర్లేదు, ఒక్క గీతే చాలు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను కానీ నా బిడ్డలు కానీ ఆ గేట్ దాటేటి వైపు రాము. మీరు కూడా రావడానికి వీల్లేదు.